నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం అంతా పట్టుకున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు హనుమంత శర్మ గురుగారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తేనమ్మా. అక్టోబర్ నెలలో కుంభరాశి వారందరికీ ఈ విధంగా ఉండబోతుంది. అమ్మ, అక్టోబర్ నెలలో కుంభరాశి వారందరికీ కూడా మిశ్రమ ఫలితాలుగానే ఉన్నాయమ్మా. ముఖ్యంగా ఏలినాటి శని ప్రభావం అధికంగా ఉంది. అదేవిధంగా కొన్ని గ్రహాలు అనేవి వీరికి అంత అనుకూలంగా లేదు. వ్యయస్థానం ఎందు రాహు సంచారం కూడా అంత అనుకూలంగా లేదనే చెప్పాలి. కాబట్టి కొంచెం తగు జాగ్రత్తలు తీసుకుంటే ఈ నెలంతా కూడా చాలా బాగుంటుందమ్మా. ఇక వీరికి ఈ నెలలో భార్యాభర్తల మధ్య సఖ్యత అనేది కొంచెం తక్కువగా ఉంది. బంధువులతో కూడా సఖ్యత చాలా తక్కువ. అదేవిధంగా స్నేహితుల ద్వారా కూడా కొన్ని ఇబ్బందులు అయితే ఎదురొస్తున్నాయి. కాబట్టి మొత్తంగా చెప్పాలి, ఈ నెల కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. ఇక ఈ నెలలో వీరికి ఆదాయానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఆదాయం బాగుంటుంది. అదేవిధంగా ఖర్చు కూడా చాలా తక్కువగానే పెడతారు. మరి కొంతమంది బయట వ్యక్తుల ద్వారా వీరు అనుకున్న పనులు చాలా తొందరగా పూర్తి చేసుకుంటారు. సంఘంలో ఉన్నటువంటి పెద్దవారి పరిచయాలతో వీరు అనుకున్న పనులు, అదేవిధంగా కొన్ని లాభాలు ఆర్జిస్తారమ్మా. కోర్టు వ్యవహారాలు ఏవైనా ఉంటే వీరికి అనుకూలమైన తీర్పు వచ్చే అవకాశం చాలా పుష్కలంగా ఉంది. అదేవిధంగా ఏవైనా స్థలాలు కానీ, పొలాలు కానీ అమ్మేటప్పుడు కానీ, లేదా ఇల్లు కానీ లేదా అమ్మేటప్పుడు కొనేటప్పుడు కూడా వీరు లాభాలను ఆర్జిస్తారమ్మా. ఆ విషయంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. బయట వ్యక్తులతో వీరు చెప్పింది ఎవరైనా సరే శతావిస్తారు వీరు చెప్పిన మాట. అదేవిధంగా వీరు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. కాకపోతే అంటారు కదమ్మా, ఇంట గెలిచి రచ్చ గెలవాలి అనే ఇబ్బంది ఉన్న సామెత ఉంది. అదే కొంచెం ఇంటి సమస్యలు అనేవి కొంచెం అధికంగా ఉంటుంది. ఇందాక చెప్పాను కదమ్మా, భార్యాభర్తల మధ్య సఖ్యత లేదు. బంధువులు మిత్రుల వల్ల కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పా కదా. ఆ ఒక్క విషయం తప్పిస్తే మిగతా అన్ని విషయాల్లో వీరికి చాలా బాగుంటుంది. అదేవిధంగా సంతాన రీత్యా మంచి శుభవార్తలు వింటారు. వీరి యొక్క సంతానం కూడా ఏవైనా విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకున్న వారికి కూడా ఈ నెలంతా కూడా వారి యొక్క సంతానానికి చాలా బాగుంటుందమ్మా ఈ నెల. ఇక అదేవిధంగా ఈ యొక్క కుంభరాశిలో ఉన్నటువంటి మరి ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా మిశ్రమ ఫలితాలుగానే ఉన్నాయి. ముఖ్యంగా ఈ నెల ప్రథమార్థం అంతా వీరికి అంత అనుకూలంగా లేదని చెప్పాలి. కానీ ద్వితీయార్థానికి వచ్చేసరికి మళ్ళీ వీరికి అనుకూలమైనటువంటి వాతావరణం అయితే సృష్టించుకోగలరు. ప్రథమార్థంలో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు పై స్థాయి అధికారుల దగ్గర నుంచి కింది స్థాయి అధికారుల వరకు కూడా ప్రతి వాళ్ళతో గొడవలు కొంచెం అధికంగా ఉంటాయి. ముఖ్యంగా పై స్థాయి అధికారులు ఇచ్చినటువంటి పనులు సకాలంలో పూర్తి చేసుకోలేకపోవడంతో పై స్థాయి అధికారులతో ఇబ్బందులు. అదేవిధంగా మీరు చెప్పిన పనులు మీరు చేయరా అని చెప్పి అనే ఒక భావనతో కింది స్థాయి అధికారులతో కొన్ని ఇబ్బందులు వచ్చి, అంటే వారిని మాట అనడం, దాంతో వారికి కింది స్థాయి అధికారులతో వీరికి గొడవలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ మాస ద్వితీయార్థానికి వచ్చేసరికి అటువంటి గొడవలన్నీ కూడా పూర్తయ్యి మళ్ళీ యథావిధిగా కూడా వీరి యొక్క జీవనం అనేది కూడా సాగుతూ ఉంటుందమ్మా. ఇక అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క కుంభరాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులందరికీ కూడా ఈ నెలంతా కూడా మిశ్రమంగానే ఉంటుంది. ముఖ్యంగా ఈ నెలలో వీరికి అటు లాభం ఉండదు, ఇటు నష్టం ఉండదమ్మా. కాకపోతే జాయింట్ వ్యాపారస్తులు అయితే ముఖ్యంగా లాభాలు అయితే బాగా ఆర్జించే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ యొక్క కుంభరాశి వారికి. అదేవిధంగా కుంభరాశిలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఈ నెలంతా అనుకూలంగా లేదనే చెప్పాలి. మందకారకుడైనటువంటి శనీశ్వరుడు, అదేవిధంగా వ్యయ స్థానంలో ఈ యొక్క రాహు ఉండడం వల్ల కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ యొక్క ఎవరైతే స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఉద్యోగాల కొరకు అప్లై చేసుకొని పరీక్ష రాస్తున్న వారందరికీ కూడా అంత అనుకూలంగా లేదనే చెప్పాలి ఈ నెల. కాబట్టి ఆ యొక్క పోటీ పరీక్షా సమయంలో హాల్ టికెట్లు మర్చిపోవడం కానీ, లేదా ఆ యొక్క సెంటర్లు అనేవి మర్చిపోయి వేరే సెంటర్కి వెళ్ళడం అనేది జరుగుతుంది. కాబట్టి 1-2 సార్లు వాళ్ళ జాగ్రత్తలు తీసుకుంటే అంతా మంచి జరుగుతుందమ్మా. ఇక ఎవరైతే కుంభరాశిలో ఉన్నటువంటి చలనచిత్ర రంగస్థలంలో పనిచేస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా మిశ్రమంగానే ఉంటుంది. గతంలో ఏవైనా కొన్ని ప్రాజెక్టులు ప్రారంభించి మధ్యలో ఆగిపోయి ఉంటే ఆ యొక్క ప్రాజెక్టులు అనేవి తిరిగి పునఃప్రారంభం అయ్యే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి. కానీ గతంలో ఏవైనా కొన్ని సంవత్సరాల నుంచి రావాల్సిన ధనం అయితే తిరిగి వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంది. నూతన ప్రాజెక్టులు ప్రారంభించే వారికి అంత అనుకూలమైన నెలగా లేదు కాబట్టి, ఈ నెలలో వారికి అంత అనుకూలంగా లేదు కాబట్టి తగు జాగ్రత్తగా ఉంటే చాలా మంచిదమ్మా. ఇక మొత్తంగా చెప్పాలి అంటే ఈ యొక్క కుంభరాశి వారికి ఈ నెలలో బయట వ్యక్తుల వల్ల ఉన్నటువంటి సహాయ సహకారాలు ఇంటి వ్యక్తులు లేదా బంధువులు స్నేహితులతో అంత అనుబంధం ఉండదు కాబట్టి
కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే ఇంటి వ్యక్తులు అందరూ కూడా వీరికి ఏ సహాయం చేద్దామన్నా ఏం చేద్దామన్నా కూడా ఎవరు ముందుకు వచ్చేవారు కాదు. కానీ బయట వ్యక్తులు అనేవాళ్ళు ఎక్కువగా సహాయం చేయడానికి ముందుకు వస్తారమ్మా వీరిని. ఏమైనా రెమెడీస్ ఉంటాయండి? వీరికమ్మా ఈ నెలలో వీరికి చేసుకోవాల్సిన రెమెడీ ఏమిటంటే ఈ యొక్క కుంభరాశి వారికి చాలా ముఖ్యంగా వీరు చేసుకోవాల్సిందల్లా ఒకటే అమ్మా. ఆదివారం రోజు నాడు రాహుకాల సమయం, అంటే ప్రతి ఆదివారం రోజున రాహుకాలం ఉంటుంది. ఆ యొక్క రాహుకాలం అనేది సాయంత్రం 4:30 నుంచి 6 గంటల మధ్యలో ఉంటుంది. ఆ యొక్క సమయంలో చేతనైతే నవగ్రహాల్లో ఉన్నటువంటి నవగ్రహాలకు వెళ్ళి ఆ యొక్క నవగ్రహాలకు 108 ప్రదక్షిణాలు చేయడం. తర్వాత రాహుకాల సమయంలో అక్కడే రాహు ఉంటాడమ్మా. ఆ యొక్క రాహుకి అర్చన చేసుకోవడం. అర్చన చేసుకొని ఆ యొక్క రాహుగ్రహానికి సంబంధించిన ధాన్యాన్ని తీసుకొని ఆ యొక్క ధాన్యం అనేది దానం చేయడం. అదేవిధంగా ఒకవేళ అదే సమయంలో వారు కుదిరితే అక్కడే ఉన్న అమ్మవారి గుడికి వెళ్ళి ఆ యొక్క రాహుకాల సమయంలో అమ్మవారికి, అంటే రాజరాజేశ్వరి అమ్మవారు కావచ్చు, లక్ష్మీ అమ్మవారు కావచ్చు, ఏ అమ్మవారైనా సరే ఆ అమ్మవారికి అర్చన చేసుకుంటే వీరికి ఉన్నటువంటి కొన్ని ఇబ్బందులు అనేవి కూడా నెమ్మదిగా తొలగిపోతాయమ్మా ఈ నెల వీరికి. ఓకే అండి, నమస్తే. నమస్తేనమ్మా.